ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. రేస్ రావే సినిమాతో పాటు అంటే ఆ సినిమాతో మీకు సక్సెస్ వచ్చింది, ఒక పేరు వచ్చింది. దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ముఖ్యంగా అంటే స్ట్రైట్గా అడుగుతున్నాను, రాశి గారిని చాలా బోల్డ్గా ఒక సన్నివేశంలో చూపించారు. అంత అవసరం లేదు, కథలో ఆ స్కోప్ లేదు, కావాలనే వాంటెడ్గా పెట్టారు. ఆ టైంలో మీ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అంటే బోల్డ్ అంటే ఎలాగండి? ఆ సన్నివేశం బొడ్డు సన్నివేశం, బొడ్డి సన్నివేశం అంటే సార్ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా సార్. అది ఒక ఇప్పుడు ఇప్పుడు అన్నారు సార్. ఇప్పుడు అలా ఉంటేనే కదా సార్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఒక బొడ్డు సార్, ఒక బొడ్డు గురించి మాట్లాడతాను ఈరోజు. మామూలు వేరే సీన్ పెట్టామనుకోండి, పెద్ద ఎవరు మాట్లాడుకోరండి. నేను ఒక కొత్త డైరెక్టర్ తీస్తున్నాడు కదా, ఏదో ఒకటి ఉండాలి కదా దీంట్లోనూ అని నేను పోసన్ మురళి గారు డిస్కస్ చేసుకుంటే ఇలా బొడ్డి సీన్ ఉంటుంది అనేసి ఇలా చేస్తే బాగుంటుంది కదా మహేష్ అన్న. సరే నేను అంటే దాంట్లో మనం ఏం వల్గర్ ఏం చెప్పట్లేదు సార్. దాంట్లో నువ్వు బొడ్డు కింద కట్టుకున్నావు, కొంచెం పైకి కట్టుకో. అది హీరోతో ఇండైరెక్ట్గా చెప్తున్నాం అంటుంది. ఆ బొడ్డు అంటాం, అది కొంచెం అన్నారు. కానీ దాంట్లో మనం తెలియకుండా మనం ఎంత ఇండైరెక్ట్గా మనం మంచి మెసేజ్ చెప్పామంటే ఆడపిల్లలు ఎప్పుడు బొడ్డు కనపడకుండా పైకి కట్టుకోవాలని. సంచేత హీరోని చూడగానే పై ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ ఎప్పుడు పైకి లాక్కుంటూ ఉంటుంది అంటది. అది మేము అంటే ఇష్టపడే పెట్టామండి ఆ సీన్. ఏమన్నా ఇబ్బంది పడ్డారా తర్వాత ఈ మహిళా సంఘాలు? అంతే సార్. అంటే మహిళా సంఘాలు దాని గురించి అనలేదు సార్, టైటిల్ గురించి గోల్ పెట్టారండి. ఏంటి రావే అంటే ఏంటారు సార్, మహేష్ రావని పిలితే అంటే ఆడదంటే అంత చీపా నీకు అలాగనేసి కొంతమంది విమర్శలు అవి చేశారండి. రావే అందరికి నన్ను అప్పుడు సినిమా రిలీజ్ కాకముందు కొన్ని సంఘాల వాళ్ళు వచ్చేది మాట్లాడుతుంటే సినిమా చూడండి, సినిమా చూడకుండా మాట్లాడద్దు. వాడు భగ్న ప్రేమికుడు, వాడు మోసం చేసింది, వాడు ఇష్టం మాట్లాడతాడు, వాడితో ఇష్టం తిరిగింది. వాడిని నువ్వు మా ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నాకు నచ్చలేదు, నువ్వు నీకోసం ఎదురు వస్తావు, నువ్వు వచ్చి నన్ను తీసుకుపో, లేపుకోన్నాను అని అమ్మాయి అంత బలవంతంగా చెప్పిన మా అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయి సైడ్ నుంచి రాలేదు. ఆ అమ్మాయికి ఏదో జరిగింది, కానీ వాడి సైడ్ నుంచి అది కాదు కదా. ఇంత రచ్చగొట్టి నేను అయిపోయింది, నా జీవితం అయిపోయింది, అయ్యో నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి అయిపోయింది, నేనేంటి అని నేను ఆగిపోయాను. అలాగా ఆగిపోతే అమ్మాయి ఇది తాళి కాదు, దుడ్డు కాదు, నువ్వు రా, నేను నీతో వస్తున్నాను, వాళ్ళందరికీ బుద్ధి చెప్తాం, నాకు మొత్తం తీసుకుని అని చెప్పిన అమ్మాయి, వాడు రెచ్చగొట్టిన అమ్మాయి రాకపోతే వాడు అలాగే మాట్లాడతాడు. ఓకే, అందరికి వాళ్ళు సినిమా చూసిన షటప్ అయ్యేస్తారు. ఇదే డిస్కషన్ మాకు రవీంద్ర భారతిలో అభినందన సభలో వచ్చిందన్నమాట. ఎవరో ఒకలా అంటే దాని గురించి ఇదే క్లారిఫికేషన్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఒక కుర్రోడు ఆడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, పెళ్లి అయిపోయింది, వద్దు అయిపోయింది మన జీవితం సరే అని అనుకున్నాను, నా రాత ఎంత అనుకున్నప్పుడు ఆయన రెచ్చగొట్టింది. ఈ అమ్మాయి రెచ్చగొట్టిన అమ్మాయి రావాలి కదా, ఆవిడేదో మళ్ళీ అక్కడ సెంటిమెంట్ ఇరుక్కుపోయింది. ఇప్పుడు వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడేది కరెక్ట్, వాడు మాట్లాడేది కరెక్ట్, ఈవిడ సైడ్ నుంచి ఈవిడ కరెక్ట్. ఆ తర్వాత ఆడియన్స్ డిసైడ్ సినిమా చూసినాక అర్థమైంది. అప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ జర్నీలో అంటే ఒక్క సినిమా అయింది, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఒక్క సినిమా గురించే ఇంత ట్రావెల్ చేయాల్సి వచ్చింది మీరు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో మీకు అండగా ఉండింది రామానాయుడు గారు, ఆయనతో పాటు పోసాని గారు. అవును సార్. అంటే పోసాని గారి ప్రస్తావన వస్తే ఆయన తన కింద పనిచేసే అసిస్టెంట్లు ఎవరికి కూడా ఇంత కూడా వాళ్ళ షర్టు కూడా నలగకూడదు, రైటర్లు అయినా సరే ఆయన టీంలో ఎవరైనా సరే వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా రాకూడదు, వాళ్ళని ఎవరు తక్కువగా ట్రీట్ చేయకూడదు. పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసే రచయిత ఇండస్ట్రీలో ఈ కాల్ ఇట్లా లేపుకొని తిరగాలి అనే ఒక మనస్తత్వంతో ఉండేవారంట. అవును సార్, 100%. ఎలా ఉండేది ఆయన ట్రీట్మెంట్, ఆయన దగ్గర పనిచేసేవారు? నేను చూసాను కదా సార్. ఇప్పుడు అంతకుముందు వేరే రైటర్లు పనిచేస్తుంటే ఆ రైటర్ల దగ్గర ఉండే తెలివైన రైటర్లు అంటే మా అసిస్టెంట్లు పాపం ఏదో 2-3 సినిమాలు రాసి ఫెయిల్యూర్ అయ్యి ఇంకా వీళ్ళ దగ్గర ఉందాం అని ఉండిపోయి కాలర్ నలిగిపోయి అదో రకంగా ఉండి ఎవరు రకంగా ఉండేవారు. పోసాన్ గారు అసిస్టెంట్ అలా ఉండేవారు కదండి. పోసాన్ గారికి ఏంటంటే అప్పుడు బాగా బిజీ రైటర్ అండి. ఆ టైంలోనూ ఒక హోటల్ బెనరాలో ఒక రూమ్ ఉండేదండి, షాన్బాగ్లో ఒక రూమ్ ఉండేదండి, ఇంకో హోటల్ ఇంకో మొత్తం 5-6 రూమ్లు ఉండేవి. 5-6 రూమ్లను 5 మంది రైటర్స్ ఉండేవారు. అసిస్టెంట్ మంచి గన్స్ మామూలు జెమ్స్ వాళ్ళ మామూలు జెమ్స్ కదండి. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, ఒక ఆకుశ గారు కానీ, ఒక సాయి కృష్ణ గారు కానీ, బివిఎస్ రవి కానీ, కొరటాల శివ కానీ, వీళ్ళందరూ ఉండేవారు సార్. వీళ్ళందరికీ ఒక్కొక్కరి చోట ఒక్కొక్క రూమ్ అండి. వాళ్ళకి ఏ లోటు ఉండేది కాదు, వాళ్ళు ఫ్రెష్గా ఉండేది, హ్యాపీగా ఈయన ఏం చెప్పాడో అని దాన్ని డెవలప్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండేవారు అంటున్నది. అలాగా వాళ్ళ పేమెంట్లు కూడా అలా ఇప్పించేవాడు నేను. ఓకే సార్, రేస్ రావ ప్రస్తావనకు వస్తే అంటే ఒక తరం మొత్తానికి ఆ సినిమా తెలుసు, అండ్ ఈ జనరేషన్కి కూడా ఆ సినిమా తెలుసు, ఆ పాటలు తెలుసు. అయితే ఈ సినిమా మీద ఒక స్పూఫ్ వచ్చింది, ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది.
అబ్జర్వ్ చేశారా? అవును సార్. ఏ సినిమా? అదే నాని గారు చేశారు కదా సార్, అదేనా? నాని గారిది కాదు, సంపూర్ణేష్ బాబు. ఓహో అలాగండి. హృదయం కాలేయం. హృదయ కాలేయం అండి. ఈ సినిమా మీ క్లైమాక్సే కదా, మీ సినిమానే కదా. ఓకే ఓకే ఓకే. ఆ క్లైమాక్స్ ప్రూవ్ చేసి అబ్జర్వ్ చేశారు. అవును అవును అవునండి అవును. ఏమనిపించింది? మామూలుగా నవ్వుకుంటాం కదా సార్. నాని గారిది ఏ సినిమా మీరు చెప్పేది? నిన్ను కోరి సార్. నిన్ను కోరి. అవును, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అవును, అది కూడా ట్రీట్మెంట్ అంతా నిన్ను కోరి.